నేడు తెలంగాణ బంద్. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. హైకోర్టు స్టేను నిరసిస్తూ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తలపెట్టినటువంటి తెలంగాణ బంద్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు సంయుక్తంగా బీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బీసీ రిజర్వేషన్ల అమలుకు చేపట్టిన బంద్ ను విజయవంతం చేయాలని పలు షాపులను కార్యాలయాలను మూయించివేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు బీఆర్ఎస్ మండల నాయకులు, బీజేపీ మండల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో కపట నాటకాలు ఆడుతోందని, ప్రజలను మభ్యపెడుతోందని, ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని మీడియాతో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ మండల నాయకులు, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ ఎవని తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టినోళ్ళు ఓరుగల్లు సూరపేట పొరైలేస పోనగిరి యుద్ధ పేరై మోగుతే, గల్లు సూరపేట పొరైలేస పోనగిరి యుద్ధ పేరై మోగుతే, ఎవని పాలైంది రా బల బల, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, తెలంగాణ. బీసీల ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే, బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. ఏమంతు ఏమాయరా నీ పాలనంత బద్దు మాచి పాలనాయరా, రేవంతు ఏమాయరా నీ పాలనంత బద్దు మాచి పాలనాయరా, రేవంతు ఏమాయరా నీ పాలనంతమే వంచన పాలనాయరా, రేవంతు ఏమాయరా నీ పాలనంతమే వంచన పాలనాయరా. ఆరు గారంటీలని ఆగమగం చేసినావు, ఆరు గారంటీలని ఆగమగం చేసినావు, ఆగమగం చేసినావు, అన్యాయం చేసినావు. ఏమిడో రేవంతు ఏమాయరా పాలనంతనే వంచన పాలాయరా, జై తెలంగాణ, జై తెలంగాణ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. నేడు బంధు పిలుపు, సంపూర్ణ బంధు పిలుపు కొరకు, మన బీసీ రిజర్వేషన్ కొరకు అఖిల పక్షం అందరూ ఆర్ కృష్ణయ్య జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి సంపూర్ణ మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మా మంత్రి పట్టితల్లి పుట్టమధు
మంత్రి ఇన్ఛార్జి బీఆర్ఎస్ ఇన్ఛార్జి పుట్టమోద్ గారు ఆదేశాల మేరకు ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్లో భాగంగా మా మండల పార్టీ తరఫున మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల పార్టీ సంబంధించిన వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు, అధ్యక్షులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఎస్సీసీలు, బీసీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు కూడా పాల్గొనడం జరిగింది. ఇట్టి బంద్ యొక్క విషయము 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్లో రేవంత్ సర్కార్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్కు 42% రిజర్వేషన్ ఇస్తానని ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటన జరిగింది. ఆ ప్రకటన ప్రకారంగానే మన బీసీలో ఓట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీ వేసుకొని ఈరోజు అధికారం కూర్చున్న తర్వాత 2 సంవత్సరాలు కాబోతున్నది. అధికారంలో ఉన్న పార్టీ రేవంత్ పార్టీ, మహేష్ గౌడ్ బీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ అధ్యక్షులు కూడా కావాల్సుకొని ఇలా చేయనా మేము కూడా బంద్ ప్రకటిస్తున్నారు. కనీసం వాళ్ళు అర్థం చేసుకోవాలి. అధికార పార్టీ నుండి మేము తప్పు చేసినామని వాళ్ళు ఒప్పుకున్న నిర్ణయం వాళ్ళు ఇలా బంద్ ప్రకటించిన దాంట్లో వాళ్ళు కూడా చేస్తారంటే వాళ్ళ తప్పు నిర్ణయాలే ఈరోజు మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నో గ్యారెంటీలు ఇచ్చి ఎన్నో అబద్ధాలు చేసుకుంటా, మోసపూరిత ప్రకటన చేసుకుంటా ఈరోజు ఎలక్షన్ కూడా వాయిదా జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఇంకా మేము 40% డిక్లరేషన్ కొరకు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా కట్టుబడి ఖచ్చితంగా మాకు ఇచ్చి స్థానిక ఎలక్షన్ పోవాలని ఈ మండల పార్టీ తరఫున, మా నాయకుల తరఫున, అందరి తరఫున, మండల పార్టీ బీసీ నాయకులు అందరం కలిసి ఖచ్చితంగా కట్టుకుంటామని ఈ సభాముఖం తెలుసుకుంటూ జై తెలంగాణ. వచ్చిన నాయకులందరికీ, బంధుకు ప్రకటించిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాటి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ల బంద్ కొరకై ప్రతిపక్షాలన్నీ కూడా బీసీ సంఘాల నాయకులతో కలిసి బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ రేవంత్ సర్కారు అప్పుడు ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి సభలో ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ చెప్పి గద్దెనెక్కిరో ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో కూడా ఇదే బీసీ రిజర్వేషన్ అని చెప్పి లబ్ధి పొంది ఆ ఎలక్షన్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతోటి వాళ్ళు హరివరిగా జీవోను పాస్ చేసిండ్రు. అట్టి జీవో కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది. దాన్నే కాదనకుండా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అందులో కూడా వాళ్ళకు అనుకూలంగా వస్తుంది అనుకున్నారు తప్ప వాళ్ళకు ముందే తెలుసు. ఎందుకంటే ఆ నామినేషన్లు వేసే రోజు కూడా వాళ్ళు వేయకపోవడం వాళ్ళకు ముందస్తు సమాచారం అని అర్థమైపోయింది జనాలకు కూడా. అందుకోసము వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా వచ్చే స్థానిక సంస్థల్లో వాళ్లకు కర్రు కాసి వార్త పెట్టే అవసరం ఉన్నది ప్రజలకు. ఎందుకంటే 22 మాసాలైనా కూడా ఇప్పటికీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి నోసుకోలేకపోతున్నాయి. పారిశుద్ధ కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికి ఏం సమాధానం చూస్తారు? రేపు పొద్దున స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా ఏ రకంగా వాళ్ళు ఓట్లు అడగడానికి ఏ మోగం పెట్టుకొని పోతారని ఈ సందర్భంగా వాళ్లకు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా తెలివి కల్లోలే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. మేము పైసలు ఇస్తే ఇస్తారని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ భ్రమనే. ఎందుకంటే అన్నీ ఆలోచిస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళ పాత్ర, మేము కూడా బంద్లో పాల్గొంటున్నామని ప్రకటించడం ఎంతవరకు న్యాయం ఇది? ఎందుకంటే తప్పదు, మనం పోకపోతే కూడా ప్రజల్లో మనకు చెల్లుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనే తప్పుతారు తప్ప బీసీ నినాదం అయితే ఎక్కడ కూడా తీస్తలేరు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బీసీ కాబట్టి ఆయన ఉనికి కోసం మాత్రమే ప్రకటించాడు తప్ప అది పార్టీ పరంగా కాదు. అందుకని ఇకనైనా అందరూ జనాలు ఆలోచిస్తున్నారు. దీని పరంగా పార్టీ పరంగా మా మండల శాఖ తరఫున దీన్ని డిమాండ్ చేసి ఖండిస్తున్నాం. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. కేటీ రామారావు గారి పిలుపు మేరకు అదేవిధంగా అన్ని బీసీ సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి ఏదైతే మొన్ననే గత 700 రోజుల కింది నుండి ఇప్పటి వరకు పాలించిన గారెడి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఆ గారెడి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే గారెడి మాటలు చెప్పినాడో అందులో భాగంగా 6 గ్యారంటీలు 420 హామీలు ప్రజలందరికీ తెలుసు. ఆ 6 గ్యారంటీలనే ప్రజలను మోసం చేసే అనేక పథకాలు
ఏదైతే గత ప్రభుత్వం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పెన్షన్ 2000 చెల్లించినాడో, ఏదైతే వికలాంగులకు 4000 చెల్లించినాడో, ఏదైతే రైతులకు రైతు బంధు 10,000 చెల్లించినాడో, ఏదైతే రైతు చనిపోతే 5 లక్షల రైతు బీమా కల్పించినాడో, అన్నిటికీ ఇది 2000 చెల్లించిన దానికి 4000 అని, 4000 చెల్లించిన దానికి 6000 అని, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు, దాంతో తులం బంగారం ఇస్తాడని అనేక గారడి మాటలు చెప్తేనే ప్రజలు ఇది నిజమని, ఇది వస్తే మాకు లాభం చెందుతుందని మొత్తం బీసీ నాయకుల అందరూ, రైతుల నాయకులు అందరూ కూడా, రైతులు కూడా వాదాన్ని నమ్మి నిజమే ఆ రెడ్డి అనే వాడు మాట తప్పడు, ఆ రెడ్డి ఇచ్చిండు కనుక, ఆ మాట తప్పని రెడ్డి ఇచ్చిండు కనుక మాకు అవి చెందుతాయి, ఫలాలు వస్తాయని ఆ గారెడ్డి రెడ్డి మాట అయిని రెడ్డి సమాజాన్ని అగౌరవిస్తున్న ఆ రెడ్డికి గుణపాఠం చెప్పాలంటే ఈ బీసీల నినాదం ఏదైతే ఉందో 42% కామారెడ్డి డిక్లరేషన్లో నిన్న మొన్న చూసినాం. స్థానిక ఎన్నికల కొరకే హడావిడిగా ఏదో రిజర్వేషన్ తెచ్చినట్టుగా, కోర్టు పోయినట్టుగా, హైకోర్టు పోయినట్టుగా, సుప్రీంకోర్టు పోయినట్టుగా జనమందరికీ మేము చేస్తాను, వేరే వాళ్ళు ఇస్తలేరు అని, కేంద్రం ఇస్తలేదని కేంద్రం మీద నెట్టడానికే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి అన్ని తెలుసు. గత 70 సంవత్సరాల నుంచి పాలించే ఆ కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం వాళ్ళందరికీ తెలిసే ఈ ప్రజలను మోసం చేసిందనే దానికే హైకోర్టులో ఏ విధంగా వాళ్ళకి తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టులో ఏ విధంగా తీర్పు వచ్చింది, వాళ్ళ చెంపను ఏ విధంగా పగలగొట్టారు అనేది ప్రజలు గమనించాలి. గమనించి రాబోయే ఏ ఎన్నికైనా వాళ్ళు ఇలాంటి డ్రామాలతోటే ముందుకు వస్తారు. ఇలాంటి డ్రామాల ఆడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఎన్నడూ కూడా నమ్మద్దు. చూసురు మీరు ఇయ్యాలే అదే గారెడ్డి ప్రభుత్వం, అదే గారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఈనాడు మళ్ళీ వాళ్ళే బంధుకు ప్రకటించారు, బంధు అని తిరుగుతుర్రు. మేము అడుగుతున్న వాళ్ళని సూటిగా, మీరు ఎందుకు బంధుకు ప్రకటించారు? 42% 700 రోజులలో ఏమీ ప్రయత్నం చేసిర్రు? కేంద్రాన్ని ఎందుకు ఒప్పియలేదు? ఓకే, రాజకీయ పరంగా మీరు లబ్ధి పొందాలనే ఈ రాజకీయ స్థానిక ఎన్నికల కొరకు పెట్టారా? మీరు దీనికి సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్డం పెడుతుంది అంటారు. కానీ ఆ డిక్లరేషన్లో బీసీకి సంబంధించిన కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 20 కోట్లు పెడతా అన్నారు. ఇప్పటికి 700 రోజులు అంటే 2 సంవత్సరాల పైన అయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? దానికి రాజ్యాంగబద్ధంగా ఏ కోర్టు ఆబ్జెక్షన్ చేసిందో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, ఇంతకుముందు తిరిగిన నాయకులు, ఇక్కడున్న నాయకులు, కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో రాసిన దానికి చైర్మన్గా వ్యవహరించే ఈ ప్రాంత ఎమ్మెల్యే, ఈ ప్రాంత మంత్రి ఖచ్చితంగా జవాబు చెప్పాలి ఈ ముత్తార మండల ప్రజలకు. ఈ వేదికగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ మోసం చేసే విధానం నీకు, నీ నాయన కా నుంచి నీకు ఇప్పటిదాకా, ఆది నుంచి ఇప్పటిదాకా ఉంది కనుకనే ఈ ప్రజలు, మా ముత్తారం మంత్రి ప్రజలందరూ కూడా అదే విధంగా ఆ నమ్మకాల మీదనే ఓట్లేస్తారు. ఒకవేళ ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటే మాత్రం దాదాపు 70 సంవత్సరాలలో అత్యధికంగా పాలించిన మీరు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేది కాదు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేది, ప్రతి మండలానికో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీకో ఒక కంపెనీ పెడితే ఇక్కడ నిరుద్యోగం లేకుండా ఉండేది. అది చేయలే. ఎందుకంటే అది చేస్తే నేను గుర్తించరు. అది చేయకుండానే నీకు ఈ మాయ మాటలకు, గారడి మాటలకు పడతారనే అది నీకు నైజాం, నీకు తెలిసిన విద్య, ఆ విద్యనే ప్రదర్శించారు, ఆ విద్యనే మేనిఫెస్టో రాసినావు. ఆ విద్య ప్రకారంగానే తెలంగాణ ప్రజలు మోసపడ్డారు. ఇక మోసం అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఈ మోసం చెల్లదు. ఈ ప్రజలు నినాదిస్తారు. మీరు చూస్తున్నారు 700 రోజులలో ఏనాడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరన్నా తిట్టకుంటున్నారా? ఈ పథకం ఇయ్యలేదు ఎందుకని తిట్టకుండా ఉన్నారా? చెప్పుకుంటారు బస్సు అని. ఒక బస్సుతో ఎందరికి ఉపయోగపడుతుందా? ఒక్క ఉద్యోగులకు తప్ప ఈ బస్సు వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. అది ఓను. ఈ 6 గ్యారెంటీలు ఎడబోయినాయి, తులం బంగారం ఏడబోయింది. ప్రజలు అడుగుతారు, జవాబు చెప్పు రేవంత్ రెడ్డి గారు, చెప్పండి శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే మీరే రాసిరు కదా, సగం కాలం గడిచిపోయింది కదా, 700 రోజులు అయిపోయినాయి కదా. ఈనాడు ఈ 42% రిజర్వేషన్ అనేది సాధించడానికి ఈ ప్రాంత మంత్రి, ఈ ప్రాంతం నుంచే ఆయన రాసిండి కనుక ఆయనే బాధ్యుడు. ఈ ప్రజలంతా ఆయననే బాధ్యం చేయాలి. రాబోయే ఎన్నికలలో ఆయనను ఈ 42% ఇప్పించకపోతే మనం గుణపాఠం చెప్పాలి. ఏ విధంగా గుణపాఠం చెప్పాలనేది మనకు అందరికీ తెలుసు. ఆ మోసం పోకుండా ఆ ఓటు అనేది ఆయన గుణపాఠం అవుతుంది, ఆ పార్టీ గుణపాఠం అవుతుంది. దాన్నే మనం అందరం ఆలోచించి వర్తింపజేయాలి. ఆ ఓటును ఆలోచించి మోసగాళ్ళకి వేయకుండా
ఎవరైతే పనిచేస్తారో వారికే వేయాలని ఈనాడు ఈ జేఏసీ తరఫున వచ్చిన మా పార్టీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు, అదేవిధంగా కలిసి వచ్చిన బీజేపీ పార్టీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పుట్టమదన్న, ఐక్యత ఐక్యత సాధించాలి, 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 ఓసాన్ని గ్రహించాలి, గ్రహించాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ.